డిస్కషన్ పదుల మీద అవుతుంది సార్. ఎక్కడ సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లేడు ఎక్కడ రాసుకుంటారు? అక్కడ ఆఫీసర్లు లేరు, అక్కడ ఆఫీసర్లు లేరు, ఇక్కడ మినిస్టర్లు లేరు. ఎవరికి డిస్కషన్? అసలు ఏమైనా బాధ్యత ఉందా ఈ ప్రభుత్వానికి లేదా? పంచాయత్ రాజ్ ఇంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, నైదర్ ద మినిస్టర్ నాట్ ద సెక్రటరీ, నైదర్ ద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాట్ ద ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ఐఎమ్ సీయింగ్. ఎవరు ఎక్కడ మినిస్టర్లు లేకుండా, సెక్రటరీలు లేకుండా, ఇంత ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతుంటే సభ్యులు లేరు సార్, మంత్రులు లేకపోవడం ఇది పూర్తిగా బాధ్యత రహితం. ఎల్ఏ మినిస్టర్ హరీష్ రావు గారు ప్లీజ్. సంజయ్ గారు, డాక్టర్ సార్. అధ్యక్ష చెప్పారు కదా, హరీష్ రావు గారు చెప్పారు, రికార్డ్ అయింది. కౌశిక్ అధ్యక్ష టైం వృధా చేస్తున్నారు రాజేశ్వర రెడ్డి గారు. లేదా కరెక్ట్ గారు సభ్యుడి గురించి ఇంతమంది మీరు కౌంటర్ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా? కాదు, మీకు 10 నిమిషాలు అన్నాను, 15 నిమిషాలు అయింది, మళ్ళీ మీరు అడిగారు, ఇంకో 5 నిమిషాలు ఇచ్చాను కాదు సార్. లేదా ప్లీజ్ వస్తారు ప్లీజ్. సారీ అధ్యక్ష, నిజంగా బాధపడుతుంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఒక్క విషయం డిబేట్ అవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి మైకులు వాడుతున్నారు అసెంబ్లీలో. నేనేమో ఒక్క పదము పక్కకు పోలేదు, డిబేట్ కాలేదు. మీరు నా మైక్ కట్ చేస్తారు అధ్యక్ష, బాధేస్తుంది అధ్యక్ష. సారీ టు సే దట్ అధ్యక్ష. ఇప్పుడు నేను ఇంకో 2 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటాను అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు 2 మినిట్స్ అధ్యక్ష. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు అధ్యక్ష, నిజంగా చెప్తాను అధ్యక్ష. వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి, వారికి నా మీద చాలా ప్రేమ కూడా. వారు ఎప్పుడు నాకు విషయం చెప్పారు అధ్యక్ష, రాజకీయాలు రాకముందు, సంజయ్ యూ డోంట్ చేంజ్, బీ ద జెంటిల్మ్యాన్ యు ఆర్ అని చెప్పి ఎప్పుడు చెప్పారు అధ్యక్ష. అండ్ నిజంగా నేను ఇప్పటి వరకు 15 నెలలు అధ్యక్ష ఒక్క అసభ్య పదజాలం వాడలేదు ఇప్పటి వరకు నేను అధ్యక్ష. ఈవెన్ డ్యూరింగ్ మై ఎలక్షన్ క్యాంపెయిన్, గెట్ మై ఎలక్షన్ క్యాంపెయిన్ రికార్డ్ అధ్యక్ష, నా అపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను బూతులు తిట్టినా కూడా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడలేదు. ఇవాళ అధ్యక్ష మంచి మాటలు మాట్లాడుతుంటే మైక్ తీసుకుంటారు ఏంది అధ్యక్ష? మంచి మాటలు చెప్తుంటే శ్రీధర్ బాబు గారు మీరు మారి, నేను మారలేదు. ఇప్పుడు నా మైక్ కట్ చేపిస్తున్నారు మీరు.